కాకినాడ జిల్లా అన్నవరం భక్తులతో కిటకిటలాడుతోంది. శివకేశవులు ఒకే పీఠంపై వెలిసిన అన్నవరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. 2 లక్షల మంది భక్తులు వ్యయ ప్రయాసలతో సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సుమారు 25 స్టాల్స్ లో దేవస్థానం తరపున దాతలు, ఇతర సంఘాల వితరణలతో భక్తులకు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, పాలు, పులిహోర, దద్దోజనం, వాటర్ ప్యాకెట్లు, పలు రకాల పండ్లు పంపిణీ చేపట్టారు. ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వాలంటీర్లు సేవలు అందించారు. అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఎక్కడా ఎలాంటి అపశృతులు చోటు చేసుకోలేనిదని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ హేమబిందు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం అన్నవరం ఇది మహాపుణ్యక్షేత్రం. దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అన్నవరం పుణ్యక్షేత్రానికి వస్తారు. దీనికి కారణం ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువు తీరిన క్షేత్రం ఇది. పైన పీఠం మీద శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు కొలువు తీరితే కింద యంత్ర రూపంలో బ్రహ్మ ఉంటారు. కాబట్టి ముగ్గురు కొలువు తీరిన క్షేత్రం కాబట్టి ఎంతో మహిమ ఉంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారికి మీసాలు ఉంటాయి కాబట్టి మీసాల స్వామి అని, సత్య ప్రమాణాల దేవుడు అని పిలుస్తారు. అన్నవరంలో వివాహాలు చేసుకుంటే ఆ కాపురం చక్కగా ఉంటుంది, పిల్లా పాపలతో వృద్ధి చెందే నమ్మకం కూడా ఉంది. అంత నమ్మకం అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక ఇక్కడ స్వామివారి వ్రతాలకు విశేష ప్రాధాన్యత ఉంది. 2 రోజుల క్రితమే అన్నవరంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని పంపా నదిలో నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైన రోజు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతిరోజు చంద్రుడు మనకి 16 కళ్ళతో కనిపిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు 15 కళ్ళతో కనిపిస్తారు. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజు 2 సార్లు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఉదయం స్వామివారిని ఉత్సవ విగ్రహాలను పల్లకీలో స్వామివారి తొలి పావంచాలు అంటారంటే స్వామివారి పాదాలను కొండ మించి కిందకి తీసుకొచ్చి అక్కడ నుంచి తిరిగి గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ పావంచాలకు చేరుకోవడానికి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 లక్షల మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ, ఎందుకంటే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారికి ఆహారం, అదేవిధంగా అల్పాహారం, మంచినీరు, మజ్జిగతో పాటు ప్రాథమిక వైద్యాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ మొదటి ఏదైతే గిరి ప్రదక్షిణ జరిగిందో రత్నగిరి ప్రదక్షిణ 11 కిలోమీటర్లు పూర్తయింది. 2 లక్షల మంది ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు రెండో ప్రదక్షిణ అంటే ఇప్పుడు పల్లకీలో స్వామివారిని ఉదయం తీసుకెళ్తే ఇప్పుడు రథంపై ఊరేగిస్తారు. ఈ రథంలో కూడా గిరి ప్రదక్షిణ 11 కిలోమీటర్లు తిరిగి తొలి పావంచాల నుంచి మళ్ళీ అదే తొలి పావంచాలకు చేరుతూ ఉంటుంది. దీనికి అంతకు మించిన స్థాయిలో భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరో అరగంటలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇది పూర్తయిన తర్వాత జ్వాలాతోరణం నిర్వహిస్తారు. కనివిని ఎరిగిన రీతిలో భక్తులు తరలి రావడంతో అందుకు తగ్గట్టుగానే దేవాదాయ శాఖతో పాటుగా భక్తులు, పలు కుల సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందించాయి. ఎక్కడ ఎలాంటి అపశృతులు చోటు చేసుకెళ్లదు. భక్తులు చాలా క్రమశిక్షణతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ జరుగుతున్న గిరి ప్రదక్షిణ చూస్తే ఏదైతే తమిళనాడులో స్వామివారి అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ ఉందో ఆ గిరి ప్రదక్షిణ తలపింపజేస్తుంది. ఫస్ట్ టైం ఎంతమంది 2 లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారని అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం మీద పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది. మరి కొద్దిసేపట్లో రెండో గిరి ప్రదక్షిణ ప్రారంభం కాబోతుంది. అంటే సాంబశివరావు, అంటే ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు మొత్తం కొండ చుట్టూ ఉంటుంది? అలాగే సుదూర ప్రాంతాల నుండి ఇప్పటికే 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. సో అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు గాని, అంటే పోలీసులు గాని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? దేశం నలుమూలల నుంచి భక్తులు 2 రోజుల ముందుగానే ఇక్కడ రావడం జరిగింది. అన్నవరంలో దాదాపు 500 పైగా గెస్ట్ హౌస్లు, కాటేజీలు, రూములు ఉన్నాయి. అవన్నీ పూర్తి నిండిపోయాయి.
దానికి తోడు అన్నవరం గ్రామం కింద అంటే స్వామివారి కొండ మీద ఉండరు. అన్నవరం గ్రామంలో కింద కళ్యాణ మండపాలు, ప్రైవేటు హోటళ్లు, అదే విధంగా కొంతమంది ప్రజలు కూడా వారికి ఉచితంగా రూమ్ ఇవ్వడం జరిగింది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. 2 లక్షల మంది పైన దాటి ఉన్నారు. దీనికి తోడు దేవాదాయ శాఖ వేకుజామునే కార్యక్రమాన్ని ప్రారంభించింది కాబట్టి ఈ రోజు వాతావరణం కూడా తుఫాన్ హెచ్చరికల్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడ ఎండ కనపడలేదు. అదే విధంగా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘా పెట్టారు. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్లు బాగా సహకరించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ మధ్యన వైద్య సేవలు, మంచినీరు, మజ్జిగ అందజేయడం జరిగింది. వృద్ధులు ఉన్నారు కాబట్టి వారి కోసం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మొట్టమొదటిసారిగా 2 లక్షల పైబడి భక్తులు వచ్చారు. ఇప్పుడు జరిగే స్వామివారిని రథంలో ఊరేగించే అంటే స్వర్ణ రథంలో ఊరేగించే గిరి ప్రదక్షిణలు కూడా 2 లక్షలు దాటి భక్తులు వస్తారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లడంతో ఈ గిరి ప్రదక్షిణ విజయవంతమైంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొంచెం జరగండమ్మా. సో ప్లేట్ ఇచ్చండి వాళ్ళకి.